అత్తయ్య, వదిన ఏ పండక్కో పబ్బానికో వస్తే బాగుంటుంది కానీ ఇలా భర్తను వదిలేసి రావడం ఏంటి? ఈ ఇంట్లో మా ఆయన ఒక్కరు పని చేస్తే మనందరం బ్రతకడం కష్టం, అందులో మీ మందులు ఖర్చు మళ్ళీ. ఇప్పుడేమో వదిన ఆమె పాప, ఇలాంటివి అయితే మేము భరించడం కష్టం అత్తయ్య. ఇంతమంది మేము పట్టాల్సిన అవసరం నాకు లేదు. నా కూతురు తలరాత ఇలా ఉంటుందని ఎవరు మాత్రం కలగన్నారమ్మా? నా అల్లుడు పచ్చి తాగుబోతు, నా కూతురుని ఎంత ఇబ్బంది పెడతాడో నీకు తెలియంది ఏముందమ్మా? పరిస్థితులు ఏంటి అత్తయ్య? ఏ అన్నాదమ్ముళ్ళైనా ఏ అక్క చెల్లెళ్ళైనా పలకరింపుకు బాగుంటుంది కానీ ఇలా రావడం ఏం బాగాలేదు అత్తయ్య. అవునత్తయ్య, నేను కూడా చెప్పాను అమ్మకి ఇక్కడికి రాకూడదని. రాత్రి నాన్న బాగా తాగొచ్చి అమ్మను కొడుతున్నాడు. అయినా మా వదిన మా అమ్ముందని చెప్పి తీసుకొని వచ్చింది అత్తయ్య. అందుకే ఇక్కడికి వచ్చినాం అత్తయ్య. మా అమ్మ ఒంటి నిండా ఎన్నో రకాల నగలు ఉన్నాయి, కావాలంటే చూడండి అత్తయ్య. నాకైతే ఎవరు చేయించలేనంత నగ చేయించాడు మా నాన్న. చూపించమంటారా అత్తయ్య ఆ నగని? ఇదిగో చూడండి. ఏ ఆడపిల్లైనా తన సంసారాన్ని చేతిలో రాగం చేసుకోదు వదినా. నేనేమి ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు, మీరున్నారనే ధైర్యం కోసం వచ్చాను వదినా. అమ్మ నన్ను ఎంతకంత చదివించింది వదినా. నా పిల్లగాళ్ళని నేను పోషించుకోగలను. వెళ్ళొస్తాను వదినా. అమ్మ వెళ్ళొస్తాను.